ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. వైట్ హౌస్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. అమెరికా రక్షణ శాఖ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు డొనాల్డ్ ట్రంప్. సో ఈ సమావేశానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయుధాలు తగ్గుముఖం పడుతున్నాయి. కేవలం వారం రోజులకు మాత్రమే సరిపడే ఆయుధ శక్తి అమెరికా దగ్గర ఉందట. ఆ తర్వాత యుద్ధం గనక జరగాల్సి వస్తే ఇక అంతే సంగతులు. ఇక అమెరికా దగ్గర నో మోర్ వెపన్స్ లెఫ్ట్ అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అయితే రక్షణ శాఖ నిధులు పెంచడంతో పాటుగా వారం రోజుల్లోనే పెద్ద మొత్తంలో మళ్ళీ యుద్ధ సామాగ్రిని మనం తిరిగి తెచ్చుకోవాలి. యుద్ధం కారణంగా అమెరికాలో అటున్నటువంటి ఆయుధాలు నిండుకున్నాయన్నట్టుగా పెంటగాన్ రిపోర్ట్ చెప్తోంది. అమెరికా దగ్గర మరో వారానికి సరిపడా మిసైల్స్ మాత్రమే ఉన్నట్టుగా వెల్లడించింది. యుద్ధం తొలి రోజే 7,000 కోట్ల రూపాయల ఖర్చు చేసింది అమెరికా. ఖమేనీని చంపడానికి 7,000 కోట్ల రూపాయలు వెచ్చించింది. రోజుకి సగటున 500 కోట్ల రూపాయల ఖర్చు పెట్టాల్సి వస్తుంది యుద్ధ నేపథ్యంలో. సో నిల్వలన్నీ తగ్గిపోవడంతో రక్షణ ఉత్పత్తుల కంపెనీలతో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. సో ప్రెసెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేయడమే కాకుండా ఒక ప్రత్యేక కంపెనీని సైతం ఏర్పాటు చేయాలి. రక్షణ శాఖకు సంబంధించి నిధులు కేటాయించడంతో పాటుగా ఒక సెపరేట్ కంపెనీ ఏర్పాటు చేయాలి కేవలం ఈ యొక్క ప్రొడక్షన్ చేయడానికి అన్నట్టుగానే ట్రంప్ భావిస్తున్నారు. సో ట్రంప్ ట్వీట్ మనం చూస్తున్నాం. వి జస్ట్ కంక్లూడెడ్ ఎ వెరీ గుడ్ మీటింగ్ విత్ ది లార్జెస్ట్ US డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ companies where we discussed the production and production schedules. They have agreed to quadruple production of the exquisite class weaponry in that we want to reach as rapidly as possible the highest levels of quantity. సో అక్కడ యుద్ధ సామాగ్రిని తయారు చేసే వివిధ కంపెనీలతో భేటీ జరిగింది. వాళ్ళు వెంటనే అత్యద్భుతమైనటువంటి మిసైల్స్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దాని త్వరలోనే మేము రీచ్ కాబోతున్నాము. హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ క్వాంటిటీ, ఎక్కువ మొత్తంలో మేము దాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగిందన్నట్టుగా ట్రంప్ ట్వీట్ చేయడం చూస్తున్నాం. డైరెక్ట్గా ఇది డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి. ఎక్స్పాన్షన్స్ బిగిన్ 3 months prior to the meeting and plans production of many of these weapons are already underway. Already production జరుగుతోందట. We have virtually unlimited supply of medium and upper medium grade munitions which we are using as an example in Iran and recently used in Venezuela regardless. మేము గతంలో వెనిజువెలా, ఇరాన్ నగరాలపై ఎటువంటి అద్భుతమైనటువంటి మిసైల్స్ని వెపన్స్ అయితే ఉపయోగించామో మళ్ళీ తయారవుతూ ఉన్నాయి. However, we have also increased orders at these levels. ఇంకా మేము ఆర్డర్లు పెంచాం, దాని యొక్క ఉత్పత్తిని ఇంకా పెంచాం. The companies represented were the CEOs of BAE System, Boeing, Honeywell, Aerospace, L3 Harris Missile Solutions, Lockheed అంటే ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేశాయన్నట్టుగా చెప్పుకొచ్చారు. విత్ అనదర్ మీటింగ్ షెడ్యూల్డ్ ఆన్ 2 months. నెక్స్ట్ 2 months లో మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుందంట. సో స్టేట్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ బిడ్డింగ్ ఫర్ దీస్ న్యూ ప్లాన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇది ఆయన చేసిన ట్వీట్. కొత్త కంపెనీలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడంట. పాత కంపెనీలో ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంట. 3 నెలల పాటుగా ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. మరొక 2 నెలల్లో మళ్ళీ మీటింగ్ ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి మిసైల్స్ తను తయారు చేస్తున్నామని చెప్తున్నారు. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన ప్రకారంగా వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వారి దగ్గర మిసైల్స్ అన్ని కూడా అయిపోబోతున్నాయంట, యుద్ధ సామాగ్రి అయిపోబోతున్నాయంట. మీరు ఆశ్చర్యపోవచ్చు, అమెరికా దగ్గర అంత తక్కువ యుద్ధ సామాగ్రి ఉందని ఆశ్చర్యపోవచ్చు. అయితే దీంట్లో వాళ్ళు మెయిన్గా యూజ్ చేసేటువంటి ఇంటర్సెప్టర్స్ అండ్ మిసైల్స్ అయిపోతున్నాయి. వాళ్ళ దగ్గర ఆర్మీ ఉంది, వార్ హెడ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆర్మీ దగ్గర ఉండాల్సినటువంటి ప్రతి ఎక్విప్మెంట్ ఉంది. కానీ ఇంటర్సెప్టార్ అంటే ఒక మిసైల్ లాంటిది కానీ ఓ డ్రోన్ లాంటిది కానీ వస్తుందంటే రాడార్ సహాయంతో ఆ ఇంటర్సెప్టార్ను ఉపయోగించి దాన్ని విచ్ఛిన్నం చేయడం. ఇంటర్సెప్టార్ అంటే విచ్ఛిన్నం చేయడం, ఆ మిసైల్స్ని బద్దల కొట్టడం, ఆ డ్రోన్స్ని బద్దల కొట్టడం. సో అటువంటి ఇంటర్సెప్టార్స్ మొత్తం కూడా కుప్పకూలిపోతున్నాయి. ఒక్కో ఇంటర్సెప్టార్ని తయారు చేయడానికి అమెరికా వెచ్చించేటువంటి డబ్బులు ఎంత అనంటే 40 కోట్ల రూపాయలు. డ్రోన్లు ఇటువైపు నుంచి ఇరాన్ నుంచి ప్రయోగించి ఒక 30 లక్షల రూపాయల డ్రోన్తో 40 కోట్ల రూపాయల ఇంటర్సెప్టార్ని పేల్చేస్తోంది. ఆ డ్రోన్ అడ్డుకోవడానికి ఇంటర్సెప్టర్ ప్రయోగించాల్సింది. ఆ ఇంటర్సెప్టర్ ప్రయోగించే క్రమంలో చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్తోంది. సో ఇప్పుడు ఇంటర్సెప్టార్ అండ్ మిసైళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఎక్కడైతే యుద్ధాన్ని ఆపడానికో యుద్ధాన్ని చేయడానికో ఉపయోగించాల్సిన మిసైల్స్, ఇంటర్సెప్టార్ మొత్తం కూడా ఇప్పుడు కొంత అడుగునంటాయి. సో ఆ సిచ్యువేషన్లో వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి మళ్ళీ యుద్ధ సామాగ్రిని పెంచుకోవడం కోసం డొనాల్డ్ ట్రంప్ వివిధ కంపెనీలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకోవడం, పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం, కొత్త కంపెనీల ఏర్పాటు కోసమైనా పెద్ద మొత్తం రక్షణ శాఖకి చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం సంచలనంగా మారింది. సో ఇప్పటివరకు ఇంటర్సెప్టర్స్ అండ్ మిసైల్స్ వినియోగిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇంటర్సెప్టర్లేమో
అటువైపు నుంచి ఇరాన్ వైపు నుంచి సౌదీ పైనో, ఇరాన్ వైపు నుంచి బహ్రాన్ పైనో, బనామా పైనో, ఖతార్ పైనో, కువైట్ పైన పడుతున్నటువంటి మిసైల్స్ని అడ్డుకోవడం కోసం ఇంటర్సెప్టార్ను వాడుతూ అటు వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్తోని అమెరికా ఇరాన్పై దాడి చేస్తోంది. మీరు అంటున్నట్టుగా ఫైటర్ జెట్స్ ఉన్నాయి, జీబీయూ బాంబ్స్ ఉన్నాయి, గ్రౌండ్ పెనెట్రేటింగ్ బాంబ్స్ ఉన్నాయి, తర్వాత వార్ హెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిజంగానే ఆయుధాలు అయిపోయాయంటే ఆయుధాలు పూర్తిగా అయిపోవడం కాదు, ఇప్పుడు ఏ యుద్ధ సామాగ్రిని అయితే వినియోగించాల్సి వస్తుందో, ఇరాన్పై అటాక్ చేయడానికి ఏ యుద్ధం అయితే జరుగుతుందో ఆ విషయంలో అటాక్ చేయడానికి కావాల్సిన మిసైల్స్ అన్నీ అయిపోయాయి. ఫైటర్ జెట్స్ ఉన్నాయి కానీ మిసైల్స్లో ఏం ఉపయోగం? సో అటువైపు నుంచి వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, కానీ న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీస్తే అటు ఇరాన్ కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఓపెన్ చేయొచ్చు, అది కూడా న్యూక్లియర్ కంట్రీయే. కాబట్టి న్యూక్లియర్ వార్ హెడ్ ఓపెన్ చేసే అవకాశం లేదు, ప్రపంచ దేశాలపైన ప్రభావం పడుతుంది కాబట్టి అది ఓపెన్ చేసే పరిస్థితి లేదు. జీబీయూ బాంబర్లు ఉన్నాయి, అంటే గ్రౌండ్ పెనెట్రేటింగ్ బాంబర్స్, అంటే భూమిని సైతం చీల్చుకుంటూ వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి వాటిని బ్లాస్ట్ చేయగల సామర్థ్యమైన బాంబర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు అది అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిందల్లా మిసైల్స్ కావాలి దాడి చేయడానికి, అటువైపు నుంచి ఇంటర్సెప్టార్లు కావాలి. రెండు కూడా అయిపోయాయి. వారం రోజుల వ్యవధిలో ఇంకా ఈ రకంగానే కనుక యుద్ధం జరిగితే అమెరికా దగ్గర ఉన్నటువంటి పూర్తి ఈ ఇంటర్సెప్టార్లు, మిసైల్ మొత్తం పూర్తయిపోతాయి. అందుకే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి డొనాల్డ్ ట్రంప్ ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసి వెంటనే మీరంతా యుద్ధ సామాగ్రిని పెంపొందించండి, మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి, హెవీ రేట్స్లో కావాలి, వెరీ హై క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ కావాలన్నట్టుగా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. సో అఫీషియల్ ట్వీట్ కూడా మనం చూసాం. సో దీంతో పాటుగా అంటే ఇక్కడ కేవలం అమెరికా మాత్రమే ఇప్పుడు సౌదీ పైన అటాక్ని అడ్డుకుంటోంది. బికాజ్ సౌదీ డైరెక్ట్గా అటాక్ చేయడం లేదు ఇరాన్ పైన, అమెరికా అటాక్ చేస్తోంది. కాబట్టి అమెరికాకు సంబంధించిన ఏమైనా ఆస్తులు కనుక సౌదీలో ఉన్నా, కువైట్లో ఉన్నా, ఖతార్లో ఉన్న ఆ ఆస్తులపైన, ఆ వ్యవస్థలపైన ఇరాన్ దాడి చేస్తోంది. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత సౌదీ కంటే కూడా అమెరికాకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ సౌదీ భూభాగం నుంచి అటాక్ చేసినా వాటిని కంట్రోల్ చేయాలనుకున్న అమెరికానే వెచ్చిస్తోంది డబ్బులంతా కూడా. రోజుకి 500 కోట్ల రూపాయలు ఒక అలీ కమీని అంతమొందించిన రోజున ఫిబ్రవరి 28 రోజే ఆల్మోస్ట్ ఆల్ ఒక 7,000 కోట్ల రూపాయల ఖర్చు అయింది. 7,000 కోట్ల రూపాయల ఖర్చు చేసింది అమెరికా. సో ఈ స్థాయి డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. సో ఇలా జరుగుతున్న తరుణంలోనే ప్రజెంట్ ఇంకా అమెరికా దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ లేకపోతే ఆ బాంబులకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికీ స్ట్రాటజిక్ బాంబర్ అని వాడింది, B2 అండ్ B52. సో యూజ్ టు అటాక్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని హతమార్చడానికి B2 బాంబర్ను ఉపయోగిస్తారు. ఇక B52 అనేది యూజ్ టు స్ట్రైక్ మిసైల్ బేసెస్ అండ్ కమాండ్ సెంటర్స్ని కుప్పకూల్చడం కోసం B52 బాంబర్స్ని వాడారు. ఈ రెండింటిని ఇప్పటికీ ఇంకా అమెరికా వాడుతూనే ఉంది. సో ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి, F-35, F-22, FA-18. సో ఈ 3 ఫైటర్ జెట్స్ కూడా వాడుతోంది. దీంతో పాటుగా టొమహాక్ క్రూజ్ మిసైల్స్ని వాడుతోంది, లాంచ్డ్ ఫ్రమ్ సబ్మెరైన్స్ అండ్ వార్షిప్స్ నుంచి ఈ మిసైల్స్ని ప్రయోగిస్తారు. హిమార్స్ అనేది రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్, గ్రౌండ్ స్ట్రైక్స్కి దీన్ని ఉపయోగిస్తారు. ఈ రెండు ఉన్నాయి. కానీ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళ దగ్గర లేనటువంటి మిసైల్స్ అండ్ ఇంటర్సెప్టర్స్ గురించి అమెరికా ఆలోచిస్తోంది. ఇవన్నీ ఉన్నాయి కానీ అత్యవసరం అయితే తప్ప అంత పెద్ద విధ్వంసం, అంటే ఒక భూమిని చీల్చుకుంటూ వెళ్ళిపోయి పేలినటువంటి బాంబుని B2 or B52 బాంబ్స్ని అలీ కమీని అంతమొందించడం కోసం, ఆ బంకర్ని పేల్చడం కోసం వినియోగించిన అమెరికా ప్రతి సందర్భాలలో ఉపయోగించాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కో ఇంటర్సెప్టార్కే 40 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి అమెరికా ఒక B2 బాంబర్ తయారీ కోసం ఇంకెన్ని కోట్లు వెచ్చించాలి మరి? సో ఆ స్థాయిలో ఇప్పుడు అక్కడ ఉపయోగం లేదు కాబట్టి మిసైల్స్ ఇంటర్సెప్టర్ కోసం మళ్ళీ తయారీ కోసం తెరలేపుతోంది. డ్రోన్స్ వాడుతోంది, MQ-9 డ్రోన్స్ వాడుతోంది, లూకాస్ కమకైజ్ డ్రోన్స్ని వాడుతోంది. సో ఈ 2 డ్రోన్స్ కూడా ఉన్నాయి. B2 అండ్ B52 బాంబర్లు ఉన్నాయి. ఫైటర్ జెట్లు ఏమో F-35, F-22, FA-18 వాడుతోంది. మిసైల్స్ ఏమో టొమహాక్ క్రూజ్ మిసైల్స్ని వాడుతోంది, హిమార్స్ రాకెట్స్ని వాడుతోంది, GBU-57, GBU-28 బంకర్ బస్టర్ బాంబ్స్ని వాడుతోంది, డ్రోన్స్ MQ-9 అండ్ లూకాస్ డ్రోన్స్ని వాడుతోంది. ఇప్పుడు ఇవన్నిట్లో కూడా ఇంటర్సెప్టర్స్ అండ్ మిసైల్స్ అన్ని కూడా చాలా పూర్తి స్థాయిలో అడుగంటాయి. ఈ నేపథ్యంలోనే వాటి తయారీ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్యాట్రియాట్ PAC-3 ఈ ఇంటర్సెప్టర్స్ అన్ని కూడా 20-25 కిలోమీటర్ రేంజ్లో అటువైపు నుంచి వచ్చే డ్రోన్ని కానీ మిసైల్ని కానీ అడ్డుకునే సామర్థ్యం ఉన్నవి. ఇవి కాస్త ఇంకా కేవలం అమెరికా దగ్గర 1000 మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే ఈ వార్ ఇంకా జరిగితే ఈ స్థాయిలో ఇంటర్సెప్టర్స్ని మళ్ళీ మనం ప్రొడక్షన్ చేసుకోలేకపోతే ఇకపై యుద్ధాన్ని ఆపడం కష్టమైనట్టుగా అమెరికా భావిస్తోంది. దీంతో పాటుగా థర్డ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, ఇవి బాలిస్టిక్ మిసైల్స్. ఇవి సుమారుగా
150 నుంచి 200 కిలోమీటర్ల దూరంతో హై ఆల్టిట్యూడ్లో అవి దాడి చేస్తాయి. ఇప్పుడు ఈ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అనేవి అమెరికా దగ్గర స్కార్సిటీ ఏర్పడింది. సో డెఫిషియన్సీ వచ్చింది. వాటి కోసం ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. సో దీని ఒక్కదాని తయారీ కోసం సుమారుగా 700 నుంచి 800 కోట్ల రూపాయలు అవుతాయంట ఒక్కదాని కోసం. సో ఆ స్థాయిలో అవసరం ఉంటుందట. ఇక SM-3 అనేది ఒక డెస్ట్రాయర్, నావల్ డెస్ట్రాయర్ అండ్ క్రూజర్స్. సో ఇది కూడా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్. ఈ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఇప్పటివరకు 500 నుంచి 600 మిసైల్స్ వాడింది. అది కూడా కొంత వారికి తగ్గుముఖం పట్టాయి. సో ఇప్పటివరకు మొత్తంగా వాడినటువంటి ఇంటర్సెప్టార్స్ వచ్చేసి 5,000 పైచిలకు ఇంటర్సెప్టార్స్ను వాడారు. సో దాంట్లో చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు ఇంటర్సెప్టార్స్ ఉన్నటువంటివి కూడా వినియోగించడంతో వాళ్ళకి బ్యాకప్ లేకుండా పోయింది. బ్యాకప్ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అటు ఉక్రెయిన్కి సప్లై చేశారు, ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్స్లో గతంలో సప్లై చేశారు, ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉపయోగించాల్సి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్కో మిసైల్ని క్రియేట్ చేయడం కోసం అమెరికా ఖర్చు చేయాల్సిన డబ్బులు 50 కోట్ల రూపాయలు, అక్షరాల 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సరే, ఇరాన్ డ్రోన్స్కి సంబంధించి చూస్తే అటు ఇటుగా 30 లక్షలు 40 లక్షలు మాత్రమే. సో 30-40 లక్షల డ్రోన్ని అటు 50 కోట్ల ఇంటర్సెప్టార్తో ఆపడం, 50 కోట్ల మిసైల్తో వాటిని మళ్ళీ అటాక్ చేయడంతో అమెరికా చాలా తీవ్రంగా వెపన్స్లో స్కార్సిటీ ఏర్పడింది. ఇప్పుడు ఆ స్కార్సిటీని ఓవర్కమ్ చేయడం కోసం మాత్రం అమెరికా ప్రయత్నం చేస్తోంది. మరి ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారో చూడాలి. సో పెంటగాన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారితంగా, పెంటగాన్ అనేది వార్ వెపన్కి సంబంధించి ఇచ్చే రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్ ఆధారితంగానే 100%గా అక్కడ ఇంటర్సెప్టార్ అండ్ మిసైల్స్ అయిపోయాయన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ మాట వరకు అర్థమవుతోంది. సో